ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు నామమున శుభములు అందిస్తూ ఉన్నాను. సామాన్య కాలపు 2వ ఆదివారం ప్రవేశించిన మనం ఈ వారం నుండి శనివారం వరకు అంటే 18వ తారీఖు నుండి సమైక్యత ఆదివారముగా మనం కొనియాడుతూ ఉన్నాం. అంటే క్రైస్తవులందరూ కలిసి ఉండాలి, మనం ఒకే శరీరం అయినా అనేక అవయవములు కలిగి ఉన్నాం అన్న భావాన్ని ప్రత్యేకంగా ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనమున మనం ప్రత్యేకంగా ధ్యానించబోతూ ఉన్నాం ఈ వారం అంతా. మరి ఈరోజు మనం ఆలకించే సువార్త పఠనములు ప్రత్యేకంగా బాప్తిస్మిచ్చే యోహాను వారు తాను యేసు ప్రభుని దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ప్రజలకు, తన దగ్గర ఉన్న శిష్యులకు ఆ విషయం తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే యోహాను వారు బాప్టిజం ఇస్తూ ఉన్నారు. ఆ బాప్టిజం దేనికి ఇస్తూ ఉన్నారు? యేసు ప్రభుని ఎరుక చేయటం ఉద్దేశము కోసమని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల అని అన్నాడంటే ప్రత్యేకంగా మనం యెషయా గ్రంథమునికి వెళ్ళాలి. వదకు తేబడిన గొర్రె ఏ విధముగా మౌనముగా ఉన్నదో, ప్రత్యేకంగా మనం పాత నిబంధన చూసినట్లయితే పాపములను మోయటానికి గొర్రెను ఉపయోగించేటువంటి వారు, పాపములను మోసే గొర్రె పిల్ల. అటువంటి భావాన్ని యేసు ప్రభువును కూడాను మనం ఈనాడు ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని గొర్రె పిల్ల అని. ఆయన పాపరహితుడు, ప్రేమ పూరితుడు. ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము కూడాను పాపను హరించడం కోసమని. ఏ విధముగా? తన రక్తము చిందించడం ద్వారా. ఈ రక్తము ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం? పూర్వ నిబంధనలోనే ప్రత్యేకంగా నిర్గమ కాండములో 12వ అధ్యాయములో పాస్కా గొర్రెపిల్ల ఏ విధముగా వధింపబడుతూ ఉన్నదో, సాధువైన గొర్రెపిల్ల, రోగి కాని గొర్రెపిల్ల వధింపబడి ఆ రక్తము ద్వారబంధాలకి పూయబడాలి. ఆ మాంసాన్ని వడివడిగా భుజించాలి. అంటే ఆ రక్తము ద్వారబంధానికి పూయబడినప్పుడు వారు రక్షింపబడుతూ ఉన్నారు. దేవుని దూత కత్తితో వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి వారికి ఎటువంటి హాని చేయకుండా తొలగిపోతూ ఉన్నది. అదే భావాన్ని మనం ఈ రోజున యేసు ప్రభువులో చూస్తూ ఉన్నాం. బాప్తిస్మిచ్చే యోహాను వారికి దేవుడు తెలియపరిచి ఉన్నారు. తాను బాప్టిజం ఇచ్చినప్పుడు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ వస్తున్నారు, ఆయన దేవుని కుమారుడు, దేవుని సేవకుడు, పాపములను భరించేటువంటి వారు. బాప్టిజం ఇచ్చేటప్పుడు దేవుడు ఆయనకు స్పష్టంగా చూపించి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మ పావురాయి రూపమున యేసు ప్రభు పైన దిగి రావటం అనేది. అందుకని ఈ రోజున మరి ప్రభు ప్రత్యేకంగా మనందరి కోసం ఆయన వధింపబడుతూ ఉన్నాడని, దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చే యోహాను వారు మరి మనకు చక్కటి సందేశం అందిస్తూ ఉన్నారు. తన దగ్గర ఉన్న శిష్యులు కూడాను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. వెంటనే ఆ శిష్యులు కూడాను ప్రత్యేకంగా ఆయన వెంట వెళుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడాను ఆయన దేవుని సేవకుడని. మరి అటువంటి సేవకుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు? మనందరికీ సేవ చేయటం కోసమని ప్రభువు కూడా తెలియపరుచున్నారు. నేను ఈ లోకానికి వచ్చింది సేవింపబడటానికి కాదు, సేవ చేయటం కోసం ఉద్దేశంతోనే అని అన్నారు కూడాను. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2వ ఆదివారంలో మనం సేవా తత్పరత అన్న భావాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. సంపూర్ణ విధేయత, యేసుప్రభు తన జీవితం ద్వారా సంపూర్ణ విధేయత చూపించి ఉన్నారు. బాప్టిజం పొందే తరుణములో కూడాను మనం ఈ తీరుగా దేవుని చిత్తమును నెరవేర్చడం మంచిది అని బాప్తిస్మిచ్చే యోహాను వారికి తెలియపరచడంలో తల వంచి తన బాప్టిజం తీసుకొని ఉన్నారు. ఎవరికి కావాలి బాప్టిజం? పాపముతో ఉన్నటువంటి వారికి. కానీ లోక పాపములను మోసే గొర్రె పిల్లగా ప్రభువును దేవుడు మనకు పరిచయం చేస్తున్నారు. కనుక మనకు ఆదర్శంగా ఉండటం కోసమని, మనకు తెలియపరచడం కోసమని ప్రభు ఇటువంటి బాప్టిజం స్వీకరించి ఉన్నారు. ఈ రోజున యోహాను వారు పరిచయం చేస్తున్న దేవుని గొర్రె పిల్లగా ప్రభు మనకు కనపడుతూ ఉన్నారు. అంటే మన జీవితంలో అన్ని వేళల్లో కూడాను ఆ ప్రభుని మనము దర్శింప చేసుకుంటూ ఉండాలి. ఆయన మనకు ఆహారంగా ఉంటూ ఉన్నారు. ఆ ఆహారాన్ని భుజిస్తేనే మనకు శక్తి వస్తుంది. ఆ ఆహారాన్ని భుజిస్తేనే మనం ముందుకు వెళుతూ ఉన్నాం. దేవుని గొర్రె పిల్ల మనకు ఆహారంగా ఉంటూ ఉంది, పాపమును హరింప చేస్తూ ఉన్నది. మనకు ఎల్లప్పుడూ కూడా మనకు వెలుగుగా ఉంటూ ఉన్నారు. ఆ వెలుగైన ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉండాలి.
మనలో ఉన్న పాపాంధకారము పటాపంచల కావాలంటే మరి మనం తప్పనిసరిగా మనందరం కూడా ఆ వెలుగును పొందాలి. అదేవిధంగా అనేక డినామినేషన్స్ ఉన్నారు. మరి మనందరం ఒక ప్రభుని నమ్ముకుని ఉన్నాం. ఆ నమ్ముకున్న ప్రభుని పట్ల మనం ఆరాధన భావాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రభుని పూజిస్తూ ఉండాలి. అందుకని ఇటువంటి భేదాలు లేకుండా అందరూ సమైక్యంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రార్థన చేయటం కానీ, అదేవిధంగా త్యాగమైన జీవితం గడపటం కానీ, ఇవన్నీ మనం ప్రభు నుండి అలవర్చుకొని మనం జీవించిన నాడే మన క్రైస్తవులుగా మరి ప్రభు యొక్క శరీరంలో భాగములుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి ఐక్యత మనకు చాలా ముఖ్యంగా ఉంటూ ఉన్నది కూడాను. వేరే వారికి మాదిరిగా ఉండాలంటే, ఆదర్శవంతంగా ఉండాలంటే క్రైస్తవులుగా మనందరం కూడాను మరి ప్రభు నుండి ఇటు పులికి పుచ్చుకొని ఇటువంటి ఆదర్శాన్ని జీవించినప్పుడే మనం సంతోష సౌభాగ్యంగా ఉండగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ వారం అంతా కూడాను మనం ప్రభుని మనం ఆరాధించి పూజించి మనందరం ఒకటిగా ఉంటూ ఉన్నాము అన్న భావాన్ని వ్యక్తం చేసి ఆ విధంగా జీవించే వరము దయచేయమని కూడాను. మరి ఆ ప్రభు మనకు గొర్రె పిల్లగా ఉంటూ ఉన్నారు కాబట్టి మన పాపలను హరిస్తూ ఉన్నారు కనుక మనకు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మహిమాత్మ జీవించే వరము దయచేయమని దేవుని మనము మనసారా ప్రార్థించుదాం.